హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ మన రుచులు విత్ సత్య. ఈరోజు మనం ఉండ్రాలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఉండ్రాలకు కావాల్సినవి రవ్వ, బియ్యం రవ్వ కప్పు తీసుకున్నానండి. ఒక అరకప్పు కొబ్బరి, పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకున్నా. ఓ 4 చెంచాలు శనగపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నా. కప్పు రవ్వ తీసుకున్నాను కదండి, కప్పుకి అదే కప్పుతో 2 కప్పులు వాటర్ పోసుకుంది. అందులోనే శనగపప్పు, కొబ్బరి, ఒక స్పూను సాల్ట్, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాను. ఒక స్పూన్ చేతికి అంటుకోకుండా ఉండటానికి. ఇది బాగా మరిగాక రవ్వ ఇందులో వేసుకుందామండి. ఇది చాలా సింపుల్ అండి, సింపుల్ అయిపోతుంది, తొందరగా కూడా అయిపోతాయి అండి. ఇవి తినడానికి కూడా మంచిగా కమ్మగా ఉంటాయి. మనం ఈ బియ్యం రవ్వ మామూలుగా బియ్యం మిక్సీలోనే పట్టుకోవచ్చండి రవ్వ కింద, లేదన్నా మనకు బయట కూడా దొరుకుతుంది, అదైనా కొనుక్కోవచ్చు. బియ్యం ఏమైనా మనం గ్లాస్ బియ్యం కడిగేసి వాష్ చేసుకుని మిక్సీ పడితే రవ్వ కింద మిక్సీ పట్టుకుంటే బాగుంటుందండి. బయట కొనుక్కునేది కన్నా మనం ఇంట్లో తయారు చేసుకున్నదే మంచిది కదా. ఒకసారి కలుపుదాం. అందులో కొంచెం ఆయిల్ వేస్తే కొంచెం మనం వంట చేసుకునేటప్పుడు చేతులు అంటుకోకుండా ఉంటుందండి. ఇవి చాలా మందికి వచ్చు కానీ రావని కాదు, కానీ ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా. నాకు వచ్చినట్టు నేను చేస్తున్నానండి. వాటర్ మరిగితే రవ్వ అందులో వేసుకుందాం. దీనికి బియ్యం రవ్వ అయితేనే బాగుంటుందండి, పొంగు వస్తుంది. వాటర్ బాగా మసులుతున్నాయి కదండి, వేసుకుందాం ఇందులో రవ్వ. రవ్వ వేసేసుకుందామండి. ఉండలేకుండా తిప్పుకుంటే ఉండ కట్టకుండా అయిపోయిందండి. కొంచెం చల్లారాక మనం ఉండలు చేసుకుందాం. ఇది అయిపోయింది కదండి, ప్లేట్లో తీసుకుందాం. ప్లేట్లోకి తీసుకుని చల్లారాక మనం ఉండలు చుట్టుకుందాం. కొద్దిగా చల్లగా అవుతే ఉండలు చేసుకుందామండి. చల్లగా అయిందండి. మనకు కావాల్సిన సైజులో ఉండలు చుట్టుకుందాం.
అలా ఆయిల్ వేసుకుంటే ఇలా చేతికి అంటుకోకుండా పిండి మంచిగా వస్తాయండి. ఇవన్నీ ఇలా ఉండలు తీసుకున్నాం. ఇవి ఆవిరి మీద ఉడికించుకుందాం. ఇడ్లీ పాత్ర తీసుకుని అందులో కొద్దిగా వాటర్ వేసుకుని ఇడ్లీ గిన్నె లాస్ట్ కింద పెట్టుకుంటే అందులో ఇవన్నీ సెట్ చేసుకున్నాం. అన్నీ ఇలా పెట్టేసుకుని మూత పెట్టేసుకుంటాం. ఒక 10 నిమిషాల్లో అయితే ఉడికిపోద్దండి మనకి. అంటే ముందు ఆవిరి మీద ఉడికించుకుంటే రెడీ అయిపోతుందండి. ముందు ఆల్రెడీ మనం ఉడకబెట్టాం కదా పిండి. అయిపోయండి. ఇవన్నీ ప్లేట్లోకి తీసుకుందాం. అయిపోయండి, ఉండ్రాలు అయిపోయాయి. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.